సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించడానికి మనం ఎలా చేసుకోవాలని మనం ఆలోచించుకోవాలి. మన పరిధి ఏంటి, మన శ్రద్ధ ఏంటి. ఇక ప్రతిదీ బాహుబలి అవ్వదు, ప్రతిదీ కలిసి అవ్వట్లేదు. ఇవాళ కోర్టులు వస్తున్నాయో పక్కన నరసింహ ఎవరూ లేకుండా వస్తుంది, నరసింహ వచ్చింది. సో ఇవన్నీ వస్తాయి. మనం తీసుకుని మనం సంపాదించుకుందాము, మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుందాం అనుకునే సినిమాలు నేను చెప్పింది లేదు. నాకు రెస్పెక్ట్ పెద్ద సినిమా చేస్తే నాకు ఒక రెస్పెక్ట్ వస్తుంది అనుకుని చేసే సినిమాలు అయ్యి అది కావాలి ఇది కావాలని డిసైడ్ చేసి ప్రొడ్యూసర్లో కుర్రాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు డిసైడ్ చేయాలి, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నాన్ మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారయ్యా, ఎవరు పని చేయట్లేదు. ఇవాళ ఒక సినిమాకి 3,000 మంది జూనియర్ ఆర్టిస్టులు చేస్తున్నారు కొన్ని చోట్ల. 3,000 మంది చేస్తే మన దగ్గర నుంచి 500 మంది వెళ్తారు ఫెడరేషన్ నుంచి, మిగతా 2,500 మంది బయట నుంచే వస్తున్నారు, వాళ్ళు నాన్ మెంబర్సే. ఇప్పుడు ఈ మధ్యలో ఆడపిల్లల కేసులేని డాన్సర్స్లో ఆ కేసులు జరిగిన అమ్మాయిలంతా నాన్ మెంబర్సే, వాళ్ళని వచ్చి తీసుకుంటున్నాగా. ఇప్పుడు సినిమాల్లో బాడీ బిల్డర్స్ వస్తున్నారు, వాళ్ళందరూ నాన్ మెంబర్లేగా. నాన్ మెంబర్లు ఆల్రెడీ పని చేస్తున్నారు, నాన్ మెంబర్లు పని చేయట్లేదనే తప్పు. నాన్ మెంబర్లు కూడా అవసరమైతే ఇప్పుడు కొత్త టెక్నాలజీ కావాలి, కొత్త రక్తం కావాలి. కొత్త రక్తానికి ఎట్లా మనం అవకాశం ఇస్తేనే వస్తారు, నాన్ మెంబర్ అయితేనే వస్తారు. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. మా రోజుల్లో అలవాటు చేసి నేర్చుకుంటేనే వస్తుంది. వాడు ఏంటంటే నెట్లో నేర్చుకుని వస్తున్నారు. ఎడిటింగ్ ఉంది, ఇంతకుముందు నా దగ్గరికి వచ్చి ఆ ఫిల్మ్ కట్ చేయటం గీయటం ఇది చాలా కష్టం. ఇప్పుడు నెట్లో నొక్కితే ఎడిటింగ్ అయిపోతాను. సో ఇవాళ టెక్నాలజీకి వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. నేను ఎప్పుడూ ఇట్లా గీకాను కాబట్టి నేనే ఎడిటర్గా ఉంటాను, ఉండకూడదు అనుకోవడం. అంటే నాన్ మెంబర్స్ మన బాడీ బిల్డర్స్ లేకపోతే జాన్ చేస్తారు, బాగా చేస్తారు. అలాంటి స్కిల్స్ మన దగ్గర కూడా అందరికీ నేర్పిస్తే ఇండస్ట్రీకి ఇంకా తప్పు బాగుంటుంది. నేర్పించండి, తప్పేమో నేర్పించవచ్చు. 100% స్కిల్ డెవలప్మెంట్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి, మనకి పెరగాలి. ఎందుకంటే ఇవాళ ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏమంటారు షోస్, ఈవెంట్స్ జరుగుతున్నాయి, బాగా షోస్ జరుగుతున్నాయి, టీవీ షోస్ జరుగుతున్నాయి, సినిమాలు జరుగుతున్నాయి, షార్ట్ ఫిల్మ్స్ జరుగుతున్నాయి, ఓటీటీ ఫిల్మ్స్ జరుగుతున్నాయి, టీవీ సీరియల్లు జరుగుతున్నాయి. అంటే ఎంత టాలెంట్ కావాల్సి వస్తుంది. నేను పనిచేసే రోజుల్లో 15,000 మంది 20,000 మంది ఉండేవారు మా ఫెడరేషన్లో. వాళ్ళకే పని ఉండేది కదా, అందులో 50% పైన పని ఉండేది కదా. ఇవాళ ఇది ఫెడరేషన్ ఆ రోజుల్లో మేము ఇంకెవరిని పని చేయనిచ్చేవాళ్ళం. ఇప్పుడు కూడా అంటున్నారు ఆల్రెడీ తెలంగాణ అసోసియేషన్ నుంచి పనిచేసే వాళ్ళు ఫెడరేషన్ వర్కర్స్ కాదు వీళ్ళ లెక్క ప్రకారం, అయినా వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు పనిచేస్తే కూడా చాలని పరిస్థితి ఉంది. ఇవాళ బాంబే నుంచి తెచ్చుకుంటున్నారు, ఎక్కడెక్కడ చెన్నై నుంచి తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి. సో టాలెంట్ డెవలప్ అవ్వాలి. సో టాలెంట్ స్కూల్ పెట్టాలి, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి, నేర్పించాలి. బెటర్ టాలెంట్ వస్తుంది. ఇప్పుడు అవసరం లేని వాళ్ళని కూడా తెచ్చిపెట్టుకుంటున్నాం, అది తప్పు.